ఎవరైతే ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటారో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఏ కంపెనీస్ ఉన్నాయంటారు? సో బేసిక్ గా 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయి ఉన్నామండి. అన్ని టాప్ లెవెల్ ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి అనమాట. లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటే రెడ్ బస్ ఉంది, సర్వీస్ బేస్డ్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉంది, తర్వాత టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఇన్ఫిటిక్యూ ఎగ్జామ్స్ రాస్తారు, ఎడ్జివర్వ్ అని చెప్పి ఉంది, మార్గన్ స్టాన్లీ అని టాప్ బేస్డ్ కంపెనీ. ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయండి. ఈ కంపెనీ ఆ కంపెనీ లేదు. సో వీటన్నిటిలో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇందులో మళ్ళీ ప్రొడక్ట్ బేస్డ్ ఉంటది, సర్వీస్ బేస్డ్ ఉంటది. ఈ 2 బేసిస్ మీద కంపెనీస్ ఉన్నాయి అండ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు రిమోట్ గురించి మాట్లాడే ఎంఐసి, ఇదంతా ప్రొడక్ట్ బేస్డ్ కిందకి వస్తుంది. సో అక్కడ మీరు ఇప్పుడు ఆ రిమోట్ లో నాట్ ఓన్లీ, ఇప్పుడు ఆ రిమోట్ వచ్చేసి బేసిక్ గా ఈసీఈ ట్రిపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళ రిలేటెడ్ అనుకుంటారు అంతా. కానీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను, ఎలక్ట్రికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, సాఫ్ట్వేర్ రాసే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కువగా ఈ రెండు వచ్చిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అందుకే ప్రతిదీ స్కిల్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి అన్నది ఇంపార్టెంట్. ఓకే.